ఏప్రిల్ 15 యోహాను సువార్త 8వ అధ్యాయము 12 నుండి 20 వచనములు. తన్ను వెంబడించే వారి గురించి యేసు ప్రభువు ఏమి చెప్పాడో మనం ఈ వచనాల్లో గమనిద్దాం. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని ఆయన వాగ్దానం చేశాడు. సిద్ధాంతంలో, అభ్యాసంలో మన జీవితాలను ఏకైక రక్షకునికి, నాయకునికి సమర్పించి ప్రతి విషయంలో లోబడడమే క్రీస్తును వెంబడించడం అని అర్థం. నమ్మడానికి మరో పదం వెంబడించడం మాత్రమే. ఇది ఆత్మ యొక్క మరో క్రియగా వేరే కోణంలో మాత్రమే చూపబడుతుంది. ఇశ్రాయేలీలు మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని తమ ప్రయాణాల్లో వెంబడించినట్లే అది కదలని చోటికి కదలడం, అది ఆగినప్పుడు ఆగడం, ప్రశ్నలు అడగకుండా విశ్వాసంతో కొనసాగడం. అలాగే మనిషి క్రీస్తుతో కొనసాగాలి. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను అతను వెంబడించాలి. ప్రకటన 14:4. క్రీస్తును వెంబడించే వ్యక్తి చీకటిలో నడువడు. చుట్టూ ఉన్న అనేకుల వలె అతడు అజ్ఞానంలో వదిలివేయబడడు. అతడు సందేహంలో, అనిశ్చితిలో ఇరుక్కోడు. కానీ అతడు పరలోక మార్గాన్ని చూసి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటాడు. అతడు జీవపు వెలుగును కలిగి ఉంటాడు. అతనిలో దేవుని వెలుగు ప్రకాశం అనుభూతి చెందుతాడు. ఏదీ కూడా ఆర్పలేని జీవపు వెలుగును అతడు తన మనస్సాక్షిలో, అవగాహనలో కనుక్కుంటాడు. అనేక మంది కోరుకునే వెలుగు గాఢాంధకార లోయలోనికి నడిపిస్తుంది. అది దారుణమని నిరూపించబడింది. కానీ తన్ను వెంబడించే వారికి క్రీస్తు అనుగ్రహించే వెలుగు ఎన్నడూ తొలగిపోదు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం మనకు తెలుసా? అనేకులు పొగమంచులో జీవిస్తూ మరణిస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం సంతృప్తికరమైన జవాబును ఇవ్వగలమా? వందల మంది పూర్తి అనిశ్చితితో ఉనికి నుండి తొలగిపోతున్నారు. మన శాశ్వత రక్షణకు సంబంధించిన ఏ విషయాన్ని మనం అనిశ్చితంగా వదిలిపెట్టవద్దు. ధ్యానం కోసం. దేవునికి మార్గమైన వ్యక్తిని మించిన ఉత్తమ నాయకుడు, బోధకుడు మరొకరు లేరు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం.